మూర్తిభవించిన మానవతా మూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డిని చెప్తుంటారన్నమాట. రూపాయి డాక్టర్గా 30 సంవత్సరాలు నిండకుండానే ఆయన తనదైన ముద్ర వేశారన్నమాట. అలాగే రైతులు కాళ్ళపై నిలబడడానికి జలయజ్ఞం అనే యజ్ఞం చేశారు. చదువు వర్గాల కృషి కోసం వారికి ఫీజు రీయింబర్స్మెంట్లు కూడా చేశారు. ఆరోగ్యశ్రీ సహకారానికి కార్పొరేట్ వైద్యానికి చేరువ చేశారన్నమాట. మానవత్వ మూర్తి రాజకీయ నాయకుడు, ప్రజల మనిషి డాక్టర్ ఎడుగూరి సందిట్టి రాజశేఖర రెడ్డి అనమాట. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే డాక్టర్ ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కడప జిల్లా జమ్మలమడుగు మిషనరీ ఆసుపత్రిలోని 1949 జూలై 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మించారన్నమాట. వైద్య విద్య పూర్తి చేసి అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత 30 రూపాయలకి వైద్యం అందించారు. ప్రజల మనిషి అయిన ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి 1949 జూలై 8న జమ్మలమడుగు మిషనరీ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి రూపాయికి వైద్యం అందించేవారు. తద్వారా చిన్న వయసులోనే ప్రజల మనసు పొందారు. 28 ఏళ్ళ వయసులో రాజకీయ నాయకుడిగా మారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 6 సార్లు అసెంబ్లీకి, 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. రైతులకు అవసరమైన సాగునీరు అందిస్తే వాళ్ళు ఎవరి మీద ఆధారపడని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత జలయజ్ఞం చేపట్టారు. బహుళజాతి కంపెనీ పత్తి విత్తనాల ధరల విషయంలో రైతుల పక్షాన్ని నిలిచి సుప్రీంకోర్టులో కేసు గెలిచి 40,000 కోట్ల ఆదాయం వచ్చేటట్టు చేశారన్నమాట రైతులకి. ఎన్జీ రంగ విసర్జనకు వెళ్ళి వచ్చి అమెరికా అధ్యక్షుడు శ్వేత సౌద్ నుంచి కూడా లేఖ రాశారన్నమాట. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను చాలా దేశాలు తిరిగాను, కానీ రైతు సంక్షేమం కోసం ఇంత లోతుగా అధ్యయనం చేసిన నాయకుని ఎక్కడా చూడలేదని ఆయన రాసుకుని వచ్చినారని అమెరికా అధ్యక్షుడు రాసుకుని వచ్చారని చెప్తున్నమాట. జార్జ్ బుష్ 2003 రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారన్నమాట. అందుకనే ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సర్వీసు, 104 వాహన సేవ, గ్రామీణ ప్రజలకు ఇంటి వద్ద వైద్య చికిత్సలు అందించడానికి ఎంతో కృషి చేశారన్నమాట. అలాగే పావలా వడ్డీ, అభయాస్తము, జలయజ్ఞము, రైతుల పంట రుణాల మాఫీ, భూ పంపిణీ, పశుక్రాంతి, ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, 103 రూపాయలకి నిత్యావసర సరుకులు, ఇలాగ అనేక పథకాలను విజయవంతంగా నడిపారు రాజశేఖర రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తూ కర్నూలులో కూడా ఎంతో కృషి చేశారు. అలాగే రాజకీయ ప్రస్థానం ఎన్నికల్లో ఓటమెరుగని అరుదైన నాయకుడిగా రాజశేఖర రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారన్నమాట. పులివెందుల నియోజకవర్గంలో అసెంబ్లీ నుంచి 1978, 1983, 1987 ఎన్నికల్లో అసెంబ్లీకి, కడప లోక్సభ స్థానం నుండి 1988, 1991, 1996, 1998 ఎన్నికల్లో పార్లమెంట్కి, ఆ తర్వాత పులివెందుల నుండి 1999, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా విజయ సాధించారన్నమాట. ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఆదర్శవంతమైనది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా తెల్లవారుజాము నిద్ర లేవరు. ఎవరు సాయం కోరి వచ్చినా తన హోదాను పక్కన పెట్టి వాళ్ళకి సాయం చేసేవారని చెప్తున్నాను. అందుకని ఒక పేద ఇంటి పిల్లడు బాగా చదువుకుంటే ఆ కుటుంబం దశ మారిపోతుందని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ పేద విద్యార్థి పెద్ద చదువులు అందుబాటులో తెచ్చేందుకు కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎంతో ఉపయోగపడేట్టుగా చాలామంది వాడుకున్నారు కూడా. ఈ విధంగా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయం చేసిన రాజశేఖర రెడ్డి దూరదృష్టి కలిగిన నేత, ప్రజల గుండెల చిరంజీవి, మనకు కావలసిన వాడు, అందరి వాడు. ఈయన చాలామంది రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా మాటకు కట్టుబడి నిజమైన తెలుగు స్ఫూర్తి నిదర్శనం వైఎస్ రాజశేఖర్. అధికారులు ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడు సామాన్యుల కోసం శ్రమిస్తూ ఉండేవారని అప్పటి మనుషులు చాలామంది చెప్తుంటారు అన్నమాట. 2003 వేసవిలో ఎండలో రాష్ట్రం వెనకబడిన ప్రాంతాలను సందర్శిస్తూ చేసిన పాదయాత్ర 2004 అసెంబ్లీ ఎన్నికల పీఠాన్ని కాంగ్రెస్ గెలిపించింది ఎంతో కృషి. తద్వారా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారన్నమాట. ఈ విధంగా రాజశేఖర రెడ్డి అంటేనే అందరికీ తెలిసినమాట. 1978, 1983, 1985, 1999, 2004, 2009లోని అసెంబ్లీకి పులివెందుల నుంచి పోటీ గెలిచారు. అలాగే కడప లోక్సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998 పార్లమెంట్ ఎన్నికలకి వెళ్ళి గెలిచారు. ఈ విధంగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గెలిపోయారన్నమాట.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.